సో నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీల నుంచి కుర్చీ మడత పెడితే సాంగ్ అయితే వచ్చింది కదా. ఈ సాంగ్ మీద చాలా మటుకు చాలా డివైడ్ అయిపోయారు అన్నమాట. సోషల్ మీడియా మొత్తం రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒక దిక్కు సాంగ్ మంచిగా ఉంది అండ్ ఒక దిక్కు సాంగ్ ద్వారా ఏం చెప్పబోతున్నారు, నార్మలైజ్ చేస్తున్నారు కొన్ని బూతులను అనేసి చాలామంది చేస్తారు. సో చాలా మటుకు మహేష్ బాబు ఫ్యాన్స్ వర్సెస్ జనరల్ పబ్లిక్ అనుకోవచ్చు చాలా మటుకు. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎట్లున్నా ఒప్పుకుంటారు కాబట్టి నేను కూడా చెక్ చేసిన భయ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ డైలాగ్ పడే ముందు మన బీపో లేకపోతే కూ అనే సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఈవెన్ సాంగ్ కూడా చూసినప్పుడు మధ్య మధ్యలో కుర్చీలు అయితే యాడ్ చేసారు. కరెక్ట్ ఆ స్టెప్ వచ్చే టైంకే డిఫరెంట్గా అయితే చూపించారు. కొంచెం చూపించే విధానం ఏంటంటే కొంచెం వల్గర్గా అనిపించింది స్టెప్స్ అవన్నీ కూడా. కానీ ఏదేంటంటే కొంచెం మధ్యలో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సాంగ్ ఆ వర్డ్స్ లేకపోయినా కూడా బాగుండేది, ఇంకొంచెం బాగుండేది అనిపించింది. లాస్ట్ టైం ప్రీవియస్ మూవీలో ఇలాంటి మంచి సాంగ్ వచ్చింది. కానీ నా ఒపీనియన్లో ఒక పాయింట్లో మాత్రం సాంగ్ తీసుకునేది కాకుంటుండే నేను జనరల్గా చెప్తున్నా. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి నార్మలైజ్ చేసినట్టు అవుతుంది, అంటే ఊత పదంలాగా చేసినట్టు అవుతుంది. ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఫీల్ అవుతుండొచ్చు, అరే నువ్వు ఎట్లెందుకు మాట్లాడుతున్నావు అట్లెందుకు మాట్లాడుతున్నావు. దాని తర్వాత అలాంటి డైలాగ్స్ మళ్ళీ ఫ్యామిలీస్లోకి వచ్చినప్పుడు గొడవలు అవుతాయి. నువ్వేంది చెప్పేది, మా హీరో అట్లా చేసిండు కదా నేను కూడా అట్లనే చేస్తా అంట. కానీ బై అది మూవీలాగా చూడండి, సాంగ్ లాగా చూడండి. కానీ నేనేమంటున్నా అంటే ఇలాంటివి అరకటకపోతే ఇట్లా చాలా మటుకు నార్మలైజ్ అయితే ఇప్పటికి కూడా కొన్ని సీన్స్ కానీ కొంతమంది క్యారెక్టర్స్ని కానీ చాలా మటుకు నార్మలైజ్ చేసారు. మళ్ళీ హిస్టరీలోకి వెళ్తే ఇట్లా చాలా బిస్కెట్లు అయిపోయినాయి. సో అక్కడికి వద్దు. సో ఓవరాల్గా నేను ఒకటే మాట చెప్తున్నా ఏంటంటే ఇలాంటివి మాత్రం పాయింట్ అవుట్ అయితే చేయాలి, ఇది తప్పు అని చెప్పేటట్టయితే ఉండాలి. నాకైతే పోయి అభ్యంతరం ఉంది, ఇలాంటివి ఉండకపోతేనే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఒక ట్రెండ్ చేసినట్టు నాకైతే నచ్చలేదు. అండ్ ఆల్సో అది ఎవరైతే కూర్చి తాత అని చాలామంది అంటారు, లేకపోతే ఏజెంట్ తాత కాలపాష అంటారు కదా, అతన్ని కూడా నేను పర్సనల్గా కలిసిన. మీరు నా పాత ఈ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు, ఇది కృష్ణాన్ పార్క్లో ఉంటాడు, నేను కూడా కలిసినాను. మంచిది ఏంటంటే ఆ డైలాగ్ వల్ల ఫేమస్ అయింది, చాలామంది షార్ట్స్ చేసారు వల్ల ఫేమస్ అయింది తప్పించి ఆ వర్డ్స్ మంచిగా పోయి సొసైటీకి మంచిగా అనిపిస్తుంది నా ఒపీనియను. సాంగ్ ఓవరాల్గా బాగుంది కానీ ఆ వర్డ్ లేకపోతే ఇంకా సూపర్గా ఉండేది. మహేష్ బాబు గారి సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్ టైం వచ్చిన లాస్ట్ మూవీలో కూడా సాంగ్ నాకు నచ్చింది. ఈ సాంగ్ కంటే ప్రీవియస్ మూవీలో సాంగ్ ఇప్పటికీ నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ మహేష్ బాబు వాళ్ళ ఫ్యాన్స్ నా సర్కిల్ ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగిన ఏంటంటే ఫ్యాన్స్ మధ్యలో కూడా కొంచెం డివిజన్ ఉంది. సో చూడండి భయ్, మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. నేను కూడా ఇంకా అడిగేసి ఇంకా సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను అప్కమింగ్లో కుదిరితే ఇట్లా. అండ్ ఆల్సో దీని మీద కూడా పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను భయ్, సాంగ్ మీద కూడా కుదిరితే. అదేంటే డైరెక్ట్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. వీడియోకి అయితే ఇంత భయ్, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.